కేంద్ర ప్రభుత్వం రైతులకు వ్యతిరేకంగా తీసుకువచ్చిన చట్టాలను నిరసిస్తూ కాంగ్రెస్ పార్టీ మండలం అధ్యక్షుడు కృష్ణానాయక్ ఆధ్వర్యంలో ఢిల్లీలో చలికి రైతులు ఆందోళన చేస్తుంటే కేంద్ర ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా అయితే లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే రైతు వ్యతిరేక బిల్లులను ఉపసంహరించుకోవాలని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా ఫోర్స్ లీడర్ ఏనుగు జగ్గారెడ్డి తదితరులు పాల్గొన్నారు. మాజీ జెడ్పీటీసీ ఫోర్ లీడర్ జగన్ గారికి ప్రభుత్వం కేటాయించింది ఏంటంటే 11 నుంచి 3 గంటల వరకు శాంతి భద్రంగాతో ధర్నా చేయవచ్చు అని చెప్పి మరి మేమైతే ఎలాంటిది కాకుండా మేము సమానంగా ధర్నా చేస్తూ ఉన్నాము. మీరు గిట్ట రైతులే, మీరు కూడా కొంచెం పోలీస్ శాఖ వారు అలాగే మేము కోరుతా ఉన్నాము. మీరు కూడా రైతులే. చెప్పవా చెప్పు, ఇక పలానా లీడర్ మాట్లాడుతున్నా చెప్పి అదే స్టార్ట్ చేయి. సోదరులారా, దేశవ్యాప్తంగా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఒక భారతదేశంలోనే కాదు, ఈరోజు ఏ టీవీలు చూసినా ఏ పేపర్లు చూసినా జర్మనీ, జపాన్, ఫ్రాన్స్ ఇలాంటి దేశాలు కూడా భారతదేశంలో జరుగుతున్నటువంటి రైతులకు మద్దతుగా ఆ దేశాలలో కూడా జరిగింది. ఈ మొత్తం ఈ రైతులకు మద్దతుగా రావడం అనేది జరిగింది. కాబట్టి ఈ సమావేశాన్ని ఉద్దేశించి జిల్లా మండల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రాణా ప్రతాప్ అన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. కాంగ్రెస్ అదే కాదు, కార్మికులకు కూడా వ్యతిరేక ప్రభుత్వం ఇది. ఎందుకంటే